కర్ణుడు మహాభారతంలో అత్యంత గొప్ప పాత్రలలో ఒకడు. అతని జీవితం ధైర్యం, నిబద్ధత, దాతృత్వం, నిజాయితీ మరియు విషాదంతో నిండినది. అతడు కుంతీదేవికి సూర్యుని ఆశీర్వాదంతో జన్మించాడు. కాని అప్పట్లో అవివాహితురాలిగా ఉండటం వల్ల కుంతీ భయంతో కర్ణుని గంగానదిలో వదిలేసింది. ఆ శిశువును ఒక రథసారథి అయిన అధిరథుడు తన భార్య రాధతో కలిసి దత్తత తీసుకుని ఎంతో ప్రేమగా పెంచాడు. అందువల్ల కర్ణుడు సూతపుత్రుడు గా పెరిగాడు. కర్ణుడికి చిన్నప్పటినుంచే శౌర్యం, విద్య అంటే ఆసక్తి ఉండేవి. రాజకుమారుల వలె కాకపోయినా గొప్ప యోధుడిగా తయారయ్యే తపన అతడిలో ఎప్పటికీ ఉండేది. ఆయుధ విద్య నేర్చుకోవాలనే తపనతో పరశురాముని వద్ద శిష్యుడిగా చేరాడు. కాని తన జన్మగోత్రం గురించి అబద్ధం చెప్పిన పరశురాముడు అతడికి శాపం ఇచ్చాడు, అత్యవసర సమయంలో ఆయుధ విద్య మరచిపోతానని. ఇదే శాపం అతడి జీవితంలో ముఖ్య ఘట్టంలో ప్రభావం చూపింది. అతడి జీవితంలో మరో శాపం కూడా ఉంది. ఒక బ్రాహ్మణుని రథాన్ని అప్రమత్తంగా నడపకపోవడం వల్ల అతడు కోపంతో కర్ణుడి రథచక్రం యుద్ధ సమయంలో భూమిలోకి పోతుందని శపించాడు. ఈ రెండు శాపాలు కలిసి చివరకు కర్ణుడి మరణానికి కారణమయ్యాయి. అయినా ఈ శాపాలకు అతడు భయపడి వెనక్కి తగ్గలేదు. ఒకసారి అర్జునుడితో ధనుర్విద్య పోటీ జరుగుతుండగా కర్ణుడిని సూతపుత్రుడని వివక్ష చూపించారు. అప్పుడు దుర్యోధనుడు అతనికి అంగదేశ రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చి గౌరవించాడు. అప్పటినుంచే కర్ణుడు దుర్యోధనుడి పక్షాన నిలబడ్డాడు. దుర్యోధనుడు చేసిన ఆప్యాయతకు కృతజ్ఞతగా జీవితాంతం అతడి పక్షాన ఉండాలని నిశ్చయించుకున్నాడు. అతని విషయంలో అత్యంత గొప్ప లక్షణం, ఎవరైనా తనపై నమ్మకం పెట్టుకుంటే అతను చివరి శ్వాస వరకు వారి పక్షాన ఉంటాడు. కర్ణుడి దాతృత్వం గురించి ఎన్నో కథలు ప్రసిద్ధమైనవి. ఇంద్రుడు మానవరూపంలో వచ్చి అతని కవచ కుండలాలను అడిగాడు. అవి అతని శరీరంలో జన్మనుంచి ఉండే రక్షణలే అయినా ఏమాత్రం వెనుకడుగేయకుండా ఇచ్చేశాడు. ఇంద్రుడు కర్ణుడి త్యాగాన్ని చూసి ఆశ్చర్యపోయి శక్తి అనే ఓ అద్భుత ఆయుధాన్ని ఇచ్చాడు. అది ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలిగేది. మరో సందర్భంలో కర్ణుడు యుద్ధానికి వెళ్తుండగా ఓ బ్రాహ్మణుడు అతని బంగారు దంతాన్ని అడిగాడు. వెంటనే కత్తితో దంతాన్ని కోసి ఇచ్చిన ఘట్టం అతడి దాతృత్వానికి నిదర్శనం. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఉన్నంతవరకు కర్ణుడు యుద్ధంలో పాల్గొనలేదు. భీష్ముడి అభ్యంతరం వలన ఇతడు వేచి ఉన్నాడు. భీష్ముడు పడిపోయిన తరువాత మాత్రమే కర్ణుడు రంగంలోకి దిగాడు. అర్జునుడితో అతడి యుద్ధం చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఆ సమయంలో కృష్ణుడు అతడి వద్దకు వచ్చి అతని అసలైన జన్మరహస్యం చెప్పాడు. కుంతీదేవి కుమారుడివని, పాండవుల అన్నయ్యవని తెలిపాడు. కాని అప్పటికే కర్ణుడు తన విధిని అంగీకరించాడు. తాను దుర్యోధనుడికి ఇచ్చిన మాటను తప్పనని, దుర్యోధనుడే తనకు గౌరవం ఇచ్చినవాడని చెప్పాడు. యుద్ధంలో చివరగా కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోయింది. ఆయుధ విద్యను మరిచిపోయాడు. అదే సమయంలో అర్జునుడు అతడిని గాయపరిచాడు. ఇది కర్ణుడి జీవితానికి ముగింపు కావడం చాలా బాధాకరం. యుద్ధం ముగిసిన తరువాత కుంతీ తన కుమారుడిని పోగొట్టుకున్న బాధతో విలపించింది. పాండవులు కూడా ఈ నిజాన్ని తెలుసుకుని దిగులు చెందారు.